ఏంటి శివయ్యని నమ్ముకుంటే అన్ని కష్టాలే వస్తాయా? ఏ కోరికలు తీర్చడా? ఓం నమ శివాయ. అయితే ఏమైందంటే కొంతమంది నాకు కాల్స్ చేసి మెసేజెస్లో శివయ్యని నమ్ముకుంటే ఏ కోరికలు తీర్చాడు బ్రో, అన్ని కష్టాలే తెప్పిస్తాడు, అన్ని కష్టాలు అలానే ఉంటాయని అంటున్నారు. అసలు శివుడు అంటే ఏంటో తెలుసా మీకు? అసలు శివయ్యని అర్థం చేసుకోలేని మీరు ఏమర్థం అవుతుంది శివుడు అంటే? అసలు శివుడు అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్, అంటే ఏ కోరికలు లేకుండా జీవించేవాడే శివభక్తుడు. శివయ్య కూడా అదే నేర్పిస్తాడు. ఇన్ఫ్యాక్ట్ అదే శివయ్య దగ్గరికి పోయి, దేవుడా నాకు ఆ కోరికలు తీర్చు, ఈ కోరికలు తీర్చు, ఇట్లుండాలి, ఇది కావాలి, లక్షలు కావాలి, కోట్లు కావాలి, బంగళాలు కావాలి, ఇది అయిపోవాలి, అది అయిపోవాలంటే ఎట్లా అవుతుంది? శివయ్య నీకేం చెప్తున్నాడంటే, ఏ కోరికలు లేకుండా జీవిస్తే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తాడు శివుడు. మీ జీవితం చాలా ప్రశాంతంగా ఉంది, అది మీకు అర్థం అవ్వట్లేదు అంతే. ఒక్కసారి నువ్వు ఆలోచించు, మంచిగా శివ పూజ చేసుకుంటూ ఇంతకు మించి ఆనందం ఏముంటుంది, అంతకు మించి అదృష్టం ఏముంటుంది? ఇది కావాలి, అది కావాలి, ఏం చేసుకుంటావు? వచ్చేటప్పుడు ఏం తీసుకురావు, పోయేటప్పుడు ఏం తీసుకురావు, ప్రతిది శివోహమే. నువ్వు బ్రతికున్నా, నువ్వు కాలిపోయినా సరే అంతా శివోహమే. నీ బాడీ తగలబడిపోయిన తర్వాత మిగిలే భస్మము కూడా ఆయనే పూసుకుంటాడు. ఓం నమ శివాయ.